ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై స్పష్టత లేకపోయినా రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటినుంచే ఎగిరెగిరి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు టీడీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోన్న క్రమంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త ఎక్కువగానే ఉంది. ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియా వంటి అంశాలపై వైసీపీ నేతలు డోసు పెంచి ఆరోపిస్తూ ఉంటే అదే స్థాయిలో టీడీపీ ఎదురుదాడి చేస్తోన్న క్రమంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత అక్టోబర్ 3న తుది జాబితాలను ప్రకటించారు. ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే రంగంలోకి దిగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ముదురుతున్న మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పాలన, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలపై రెండు పార్టీల నేతలు విసురుకుంటున్న పరస్పర సవాళ్లు, చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శలతో కొన్ని సందర్భాల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత లేకపోయినా నేతల కొట్లాటలు మాత్రం కొనసాగుతున్నాయి. వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని కూటమి నేతలు చెబుతుంటే, ప్రజా సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతల నోరు నొక్కడమే పనిగా పెట్టుకుందన్నది ఫ్యాన్ పార్టీ నేతల మాట. ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేక కుళ్ళు రాజకీయాలను చేయడం వైసీపీకి అలవాటుగా మారిందనేది ఎన్డీఏ వాదన. అయితే కూటమి అణిచివేత ధోరణి, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతోందంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటిని ఎండగడతామని ఫ్యాన్ పార్టీ చెబుతోంది. ఎన్నికలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో అచ్చం ఇలాంటి రాజకీయాలే నడుస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పటి నుంచి రాజకీయం చేయకపోతే ప్రజలకు చేరువ కాలేమనుకుంటున్న చిత్తూరు వైసీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లుతోంది. ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమంటూ ఫ్యాన్ పార్టీ క్యాడర్ రోడ్డెక్కుతున్న క్రమంలో రాజకీయ వాతావరణం వాడివేడిగా మారుతుంది. ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియా పెరిగిందంటూ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి రభస చేస్తున్నారు. ఆరోపణలతో ఆగకుండా ఇసుక తరలిస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లి సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న క్రమంలో వ్యవహారం రచ్చ అవుతోంది. కూటమి ప్రభుత్వంలోనూ శాండ్ మాఫియా చెలరేగిపోతుందంటూ ప్రజలు చర్చించుకోవడం ఎన్డీఏ సర్కార్కు కొంత ఇబ్బందికర పరిణామమే. వైసీపీ రెచ్చిపోతున్న క్రమంలో కౌంటర్ ఇవ్వడం టీడీపీకి కష్టంగా మారుతుంది. మరోవైపు టీడీపీ మిన్నకుండిపోతే ఫ్యాన్ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. దీంతో తెలుగుదేశం చిత్తూరు పార్లమెంట్ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేసిన ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనం, విమర్శలు, ఆరోపణలతో సమస్యలు ఎదురవుతున్నాయన్న అంశాన్ని చర్చించింది. ప్రతిపక్షం ఆందోళనలు ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇలాంటి వారిపై ఎందుకు కేసులు పెట్టలేదంటూ నేతలు చర్చించుకున్నారు. ప్రతిపక్షంలో టీడీపీ ఇలాంటి ఆందోళనలు చేసినప్పుడు వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అరెస్టులు, నిర్బంధాలను ప్రస్తావించుకున్నారు. ఇక పోలీసుల పాత్రపైన టీడీపీ భేటీలో చర్చ జరిగింది. జగన్ పాలనలో వైసీపీ నేతలు సైగ చేస్తే తెలుగుదేశం క్యాడర్పై కేసులు పెట్టి వేధించిన పోలీసులు ఇప్పుడు ఫిర్యాదు చేసినా పరిశీలించే దిక్కు లేకుండా పోతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఎందుకింత వివక్ష? కూటమి పాలనలోనూ పోలీసులు వైసీపీకి వంతపాడడం ఏంటన్నది టీడీపీ నేతల ప్రశ్న. నాడు తిన్న ఉప్పు పులుసు వంట పట్టించుకున్న పోలీసులు ఇప్పటికీ ఫ్యాన్ పార్టీ నేతలకే అనుకూలంగా వ్యవహరిస్తూ విశ్వాసంగా ఉంటున్నారని టీడీపీ నేతలు రుసరుసలాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వైసీపీ నేతలకు పనులు చేస్తున్న అధికారులు కూటమి పార్టీల క్యాడర్ను చిన్నచూపు చూస్తున్నారనే ఆవేదన తెలుగు తమ్ముళ్లలో ఉంది. తేడా ఎక్కడ ఉంది? ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన అలుసా అంటూ టీడీపీ చిత్తూరు పార్లమెంట్ కమిటీ సమావేశంలో చర్చించుకున్నారు.
చిత్తూరులో వైసీపీ నేతలు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారన్నది టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవేదన. ఇసుకపై రాద్ధాంతం చేస్తున్న వైసీపీ నేతలు జగన్ పాలనలో శాండ్ మాఫియా చెలరేగిపోవడంతోనే అధికారం కోల్పోయిందన్న విషయాన్ని ఈ శాసనసభ్యుడు గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంటే ఓర్చుకోలేక సెల్ఫీ వీడియోలతో వైసీపీ నేతలు రచ్చ చేయడాన్ని టీడీపీ ప్రజాప్రతినిధి తప్పుపడుతున్నారు. కానీ ఉచిత ఇసుక పేరుతో అంతా దోపిడీ జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే చిత్తూరులో 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుంటే షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.